యేసు నేనే సత్యమని ఎందుకు చెప్పుకున్నారు? నీ వయసు ఎంత బాబు? 25 సంవత్సరాలు పాస్టర్ గారు. నువ్వు పుట్టిన క్షణం నుండి ఇప్పటి వరకు ఒక తప్పు చేయకుండా ఉన్నావా? మాటలో కానీ చూపులో కానీ ఒక్క పాపం కూడా చేయకుండా ఉన్నావా? లేదండి, చాలా తప్పులు చేశాను. ప్రపంచంలో ఉన్న 195 దేశాలలో 800 కోట్ల జనాభాలో ఒక్క తప్పు కూడా చేయని వాడు ఉంటాడా? కష్టమే పాస్టర్ గారు. లోకమంతా పాపమే ఉంది. మనిషి కదండి, ఏదో క్షణంలో తప్పకుండా తప్పు చేస్తాడు. నిజమే గాని పాపంతో నింపబడిన ఈ లోకంలో ఓ వ్యక్తి పుట్టారు. 33.5 సంవత్సరాలు జీవించారు. మాట ద్వారా గాని చూపు ద్వారా గాని మరి ఏ రకంగా గాని పాపం చేయకుండా బ్రతికి చనిపోయారు. ఆయనే యేసుక్రీస్తు. నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు అని ప్రపంచాన్ని ప్రశ్నించిన వ్యక్తి యేసు ఒక్కరే. జననం నుండి మరణం వరకు ఒక తప్పు కూడా చేయని వాణ్ణి ఏమంటారు? సత్యవంతుడనే అంటారు పాస్టర్ గారు. బైబిల్లో యేసు జీవిత చరిత్ర వ్రాయబడింది. పూర్తిగా చదువు. ఒక్క పొరపాటు కూడా కనిపించదు. ఒక్క పొరపాటు కూడా చేయని యేసు నేనే సత్యమని చెప్పుకోవడం తప్పంటావా బాబు? కాదండి, యేసుకే ఆ అర్హత ఉంది. నేనే జీవం అని యేసు ఎందుకు చెప్పుకున్నారు? ఎంతోమంది ధనికులు, విద్యావంతులు, అధికారులు, మేధావులు, మనుషుల చేత పూజలు అందుకున్నవారు ఈ లోకంలో పుట్టారు. కొంతకాలం బ్రతికారు, తర్వాత చనిపోయారు. వాళ్ళెవరూ తిరిగి లేవలేదు. కానీ యేసు అలా కాదు. ఆయన బ్రతికున్న దినాల్లోనే నేను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పారు. మనుషులందరి రక్షణ కొరకు చనిపోయారు. వారి పాపక్షమాపణ నిమిత్తం తిరిగి లేచారు. యేసు మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు. ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఎంతోమందికి కనిపించారు. 40 రోజులు వారితో ఉన్నారు. ఆయనలో జీవమున్నది. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడను అని చెప్పిన ఏకైక వ్యక్తి యేసు. జీవం కలిగిన యేసు నేనే జీవమని చెప్పడం తప్పా బాబు? ఆలోచించు. దేవుని దగ్గరకు మనిషిని తీసుకురావడానికి మార్గమైనది యేసే. 33.5 సంవత్సరాలు ఒక తప్పు కూడా చేయకుండా బ్రతికిన సత్యవంతుడు యేసే. మరణించి తిరిగి లేచి జీవంతో ఉన్న వ్యక్తి యేసే. అయ్యో, ఇన్నాళ్ళు ఈయన మీద కోప్పడ్డానా? నన్ను క్షమించు ప్రభువా. చెప్పు బాబు. లేదు పాస్టర్ గారు, నేనే ఇన్నాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నాను.